1540 సంవత్సరంలో ఈ ఆలయ నిర్మాణం కొనసాగించారనమాట. ఇక్కడ స్వామివారు వచ్చేసి ఈ రాజావారు ఉన్నారు కదా, ఈ అప్పటి రాజావారు అష్టభాష బకిరి గోపాలరావు గారు. అయితే అష్టభాష బిరుదాంకితుడు అని 8 భాషలు మాట్లాడగలరు. అయితే ప్రతి సంవత్సరం ఆయన శ్రీరంగం వెళ్ళి శ్రీరంగనాథుని దర్శనం చేసుకొని వచ్చేవారట. సో ఆయన ఈయన కళ్ళలోకి వచ్చారు. అయితే అన్ని భారతదేశంలో పుణ్యక్షేత్రాల దర్శనానికి వెళ్ళినప్పుడు చివరిగా శ్రీరంగ క్షేత్రానికి వెళ్ళారు. అక్కడ శ్రీరంగనాథుని దర్శనం కోసం అక్కడికి వెళ్ళగానే అక్కడ ఆలయంలోకి ప్రవేశించగానే ఆ ఆలయం యొక్క శిల్ప సంపదకు ముగ్ధుడైంటాడు అనమాట. ఈ రాజావారు ఇలాంటి ఆలయం నా రాజ్యంలో కూడా ఉంటే ఎంత బాగుండో అనేసి తన మనసులో కోరిక పుట్టింది. ఆ కోరిక మేరకు ఆ రాజావారు అదేవిధంగా స్వామివారి మూల విరాట్ని దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ స్వామివారి దర్శన భాగ్యం రాజావారి